అందరికీ నమస్కారం. మజ్లిస్ పార్టీ ప్రతిసారి తన పాత బస్తీలో పతంగి ఎగరవేస్తూనే ఉంటుంది. ఈసారి కూడా ఎగరేసింది. అయితే కొంచెం లెక్క తప్పింది, లెక్క మారుతోంది. ఏంటది అంటే 7 చోట్ల గెలిచినా కూడా వచ్చింది 2.2% ఓట్లే ఆ పార్టీకి. దీంతో ఎంఐఎంను దూరం పెడుతోన్న పాత బస్తీ ఓటర్లు అంటూ కథనాలు ప్రచురితమవుతున్నాయి. ముస్లిం సమాజానికి తామే బ్రాండ్ అంబాసిడర్లుగా ఎంఐఎం నేతలు అసదుద్దీన్ ఓవైసీ కానీ అక్బరుద్దీన్ ఓవైసీ కానీ బాహాటంగానే చెప్పుకుంటూ ఉంటారు. అది మనం చూస్తూ ఉంటాం. గల్లీ నుంచి ఢిల్లీ వరకు మీడియాలో ఎంఐఎం బ్రదర్స్ చేసేటటువంటి హడావుడి అంతా ఇంత కాదు. మీడియా కూడా ఈ వాస్తవాలు ఏవి గమనించకుండా వాళ్ళిద్దరికీ ఇవ్వాల్సిన ప్రయారిటీ కన్నా చాలా ఎక్కువగా ఇస్తూ ఉంటుంది. ఇది నేటి మీడియా నైజం కాబట్టి మనక దాన్ని అక్కడ లైట్ తీసుకుంటే, అటువంటి ఎంఐఎం బ్రదర్స్ అసలు బలమేంటో తెలంగాణ ఎన్నికల ఫలితాల సాక్షిగా మరోసారి ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ పాత బస్తీని తమ అడ్డాగా చేసుకుని రాజకీయం చేస్తున్నటువంటి ఎంఐఎం పార్టీ ఈ ఎన్నికల్లో 9 స్థానాల్లో పోటీ చేసింది, 7 చోట్ల గెలుపొందింది. అయితే అసదుద్దీన్ ఓవైసీ ప్రాతినిధ్యం వహిస్తున్న హైదరాబాద్ లోక్సభ స్థానం పరిధిలోనే ఈ 7 సీట్లు ఉండటం గమనార్హం. అయితే వీటిలో నాంపల్లి, యాకత్పుర, కార్వాన్, మలక్పేట్, చార్మినార్ ఈ స్థానాల్లో ఇటు కాంగ్రెస్ అటు బీజేపీల నుంచి తీవ్రమైన పోటీ ఎదుర్కొంది. అతి కష్టం మీద గెలుపొందగలిగింది. అయితే ఈ ఎన్నికల్లో కేవలం 2.2%తో అంటే 5,19,379 ఓట్లను మాత్రమే ఎంఐఎం పార్టీ పొందగలిగింది. కేవలం 7 ఎమ్మెల్యే సీట్లు 2.2% ఓట్లకు మాత్రమే పరిమితమైనటువంటి ఈ పార్టీ దేశంలోని ముస్లింలంతా తమ వెనుకే ఉన్నట్లు చెప్పటం మీడియా స్టంట్ తప్ప మరేమీ కాదనే విషయం స్పష్టమవుతోందని ఇప్పుడు చాలామంది మేధావులు కూడా అంటున్నారు. వాస్తవానికి ఎంఐఎం బరిలో నిలిచినటువంటి చోట్ల చాలా తక్కువగా పోలింగ్ శాతం నమోదు అవుతూ ఉంటుంది. ఈసారి కూడా అలాగే నమోదైంది. ఈ పార్టీ నైజం తెలిసినటువంటి ముస్లింలు ఎవరు ఈసారి మరీ దారుణంగా పోలింగ్ బూత్ల వైపు కన్నెత్తి చూడలేదు. ఓటింగ్కి దూరంగా ఉండటం ద్వారానే ఎంఐఎం పట్ల తమ విముఖత, నిరసనను వ్యక్తం చేశారు. మొత్తం మీద అంగబలం, అర్ధబలంతో కొన్ని నియోజకవర్గాలను తమ చెప్పు చేతుల్లో ఉంచుకోవడం తప్ప హైదరాబాద్లో ఎంఐఎం పార్టీ ఉనికి నామమాత్రమే అనే విషయాన్ని ఈ ఎన్నికల ఫలితాలు చెబుతున్నాయని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతూ ఉన్నారు. పాత బస్తీలో ఎంఐఎం పతనానికి తాజా ఎన్నికల ఫలితాలు బాటలు వేస్తాయని పేర్కొంటున్నారు. ముస్లింలను మతం పేరుతో రెచ్చగొట్టడం కాకుండా వారి అభివృద్ధికి నిజముగా పాటుపడితే అప్పుడు మళ్ళీ తన పూర్వ వైభవానికి వెళ్ళగలదు, లేదా అభివృద్ధి చెందగలదు పార్టీ పరంగా అని. లేదంటే అంతే సంగతులు అంటున్నారు అనలిస్టులు కూడా. మతవాదం అన్ని వేళలా నిలబడదు, నిలపదు అనేది ఇక్కడ భావం.